ఓకే సార్. రైట్. సో ప్రాబ్లము ఎన్నో ప్రాబ్లం అది? నాలుగోదా? ఫోర్త్ ప్రాబ్లం సార్. రైట్, నాలుగో ఉదాహరణ చెప్పాలి ఈరోజు. ఓకేనా? ఎస్ సార్. రైట్. అబ్బాయిలు ఎంతమంది? 8 మెంబర్స్ వచ్చినారా? మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. కనబడుతుందా ప్రాబ్లము? ఎస్ సార్, కనబడతాను సార్. రైట్, నేనే చదువుతాను చూడండి. ఉదాహరణ 4. సుకుమార్ జనవరి 1 తేదీన 2007 90,000కు ఒక యంత్రాన్ని కొనుగోలు చేశారు. దాని 10 సంవత్సరాలు, దాని జీవితకాలం 10 సంవత్సరాలు. దాని అవశేషపు విలువ 10,000. దాని అవశేషపు విలువ అంటే తుక్కు విలువ. సో లాస్ట్ పనికి రాకుండా వస్తువు పని చేయకుండా పోయినా కూడా తుక్కు విలువ కింద 10,000 విలువ చేస్తుందని అంచనా కట్టారు. స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదలను రద్దు చేయాలని నిర్ణయించారు. పై వివరాలతో మొదటి 2 సంవత్సరాలకు చిట్టా పొద్దులు రాసి అవసరమైన ఖాతాలు చూపి ఆస్తి అప్పుల పట్టీని ఈ క్రింది పద్ధతిలో తయారు చేయండి అన్నాడు. సో ఏ పద్ధతులు ఇచ్చాడు మనకి ఇక్కడ అంటే, 1 తరుగుదల ఏర్పాటు ఖాతా లేనప్పుడు, 2 తరుగుదల ఏర్పాటు ఖాతా ఉన్నప్పుడు. తరుగుదల ఏర్పాటు ఖాతా లేనప్పుడు, తరుగుదల ఏర్పాటు ఖాతా ఉన్నప్పుడు దానికి మొత్తం వ్యవహారంలో మొత్తం మార్పు ఏం రాదు. ఒకే చిట్టా పొద్దులో మార్పు వస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చిట్టా పొద్దులు రాసుకునేటప్పుడే చెప్పాం. సో తరుగుదల ఏర్పాటు చేస్తే చిట్టా పొద్దు, తరుగుదల ఏర్పాటు ఖాతా లేనప్పుడు తరుగుదల ఖాతా డేటా టు ఆస్తి ఖాతా అని రాస్తాము. తరుగుదల ఏర్పాటు ఖాతా ఉంటే అప్పుడు అదే దానికి చిట్టా పొద్దు వచ్చేసి మనము తరుగుదల ఖాతా డేటా టు తరుగుదల ఏర్పాటు ఖాతా అని రాస్తాం. తరుగుదల ఖాతా డేటా టు తరుగుదల ఏర్పాటు ఖాతా. అక్కడ ఆస్తి అంటున్నాము, ఇక్కడ ఏమంటున్నాము? తరుగుదల ఏర్పాటు ఖాతా అంటున్నాము. అదే ఆ ఒక్క పాయింట్ దానికి దీనికి తేడా. అందుకనే దీనినే మనము తరుగుదల ఏర్పాటు ఖాతా ఉన్నప్పుడు దాన్ని సింకింగ్ ఫండ్ మెథడ్, నిక్షేప నిధి పద్ధతి అని కూడా మనకు ఇంకొక పద్ధతి కింద ఇచ్చినాడు. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుతున్న నెలల పద్ధతి. మూడోది ఏమిచ్చాడు? నిక్షేప నిధి పద్ధతి, తరుగుదల నిధి పద్ధతి అంటే అదే. ఓకేనా? కాబట్టి తరుగుదల ఏర్పాటు ఖాతా ఉన్నప్పుడు ఎలా వీటికి చిట్టా పొద్దులు రాయాలి, తర్వాత తరుగుదల ఏర్పాటు ఖాతా లేనప్పుడు ముందుగా ఎలా రాయాలో చూసి, అలాగే దీనికి ఫస్ట్ మనము వర్కింగ్ నోట్ కింద ఫస్ట్ నోట్ రాసుకోవాలి. ఎంత యంత్రం ఖరీదు ఎంత? ఫస్ట్ యంత్రం ఖరీదు 90,000. అవునా? దాని అవశేషపు విలువ ఈక్వల్ టు ఎంత చెప్పాడు? 10,000 చెప్పాడు. కాబట్టి దానికి జీవితకాలం ఈక్వల్ టు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? అంచనా వేసినటువంటి జీవితకాలం 10 సంవత్సరాలు చెప్పాడు. కాబట్టి 10 సంవత్సరాలు. సో కాబట్టి తరుగుదల ఎంత శాతం ఇవ్వలేదు కాబట్టి వాడు ఎంత శాతం ఇవ్వనప్పుడు మనం దాని యొక్క జీవితకాలం చేత ఆస్తి యొక్క ఆ తరుగు మొత్తాన్ని, తరిగిపోయేటువంటి ఆస్తి మొత్తాన్ని దాని జీవితకాలం చేత భాగిస్తే మనకు తరుగుదల వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు 90,000 నుంచి అవశేషపు విలువ 10,000 తీసేస్తే ఎంత ఉంది మనకి? ఇక్కడ 80,000 ఉంది. ఎంత ఉంది? అవశేషపు విలువ తీసేసిన తర్వాత 80,000ని 10 సంవత్సరాలకి రద్దు చేసుకోమన్నాడు. కాబట్టి 80,000 బై 10 వేస్తే సంవత్సరానికి 8,000 చొప్పున తరుగుదల రద్దు చేయాలి. తరుగుదల ఎంత అవుతుంది? ఎంత అవుతుంది సంవత్సరానికి తరుగుదల? హలో, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినబడతాను సార్. సంవత్సరానికి తరుగుదల ఎంత అవుతుందంటే 8,000 అవుతుంది. చూడండి, దీనికి ఏడిచ్చినాడు 90,000 మైనస్ 10,000 బై 10 సంవత్సరాలు. 90,000 ఇజ్ ఈక్వల్ టు 80,000 బై 10 వేస్తే సంవత్సరానికి తరుగుదల 8,000. రాసుకోండి, దీన్ని చెప్తాను, రాసుకుంటారా? రాసుకో, మిగతా వాళ్ళు కూడా అందరూ రాసుకోండి. తరుగుదల ఇజ్ ఈక్వల్ టు
ఎస్ సార్. యంత్రం అసలు ఖరీదు మైనస్ అవశేషపు విలువ బై యంత్రం జీవిత కాలం బ్రాకెట్లో సంవత్సరాల్లో. యంత్రం అసలు ఖరీదు మైనస్ అవశేషపు విలువ బై యంత్రం జీవిత కాలం సంవత్సరాలలో. ఎస్ సార్. రైట్. తర్వాత ఆ సార్. విధంగా సూత్రం రాసుకొని దాని కింద కాబట్టి యంత్రం అసలు విలువ 90,000 మైనస్ అవశేషపు విలువ 10,000 మైనస్ అవశేషపు విలువ 10,000 బై 10 By సంవత్సరాలు బై 10 Yes, sir. సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 80,000 బై 10 ఈజ్ ఈక్వల్ టు 8,000 తరుగుదల సంవత్సరానికి. దేర్ఫోర్ Yes, sir. వార్షిక తరుగుదల ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ వార్షిక తరుగుదల ఈజ్ ఈక్వల్ టు 8,000. ఓకేనా? రైట్. తరుగుదల Yes, sir. ఎంతో కనుక్కున్నాం. ఇది 2 సంవత్సరాలకి రాయమన్నాడు, మొదటి 2 సంవత్సరాలకి. కాబట్టి ఫస్ట్ మనము ఏ లేదా 1 అని పెట్టుకోండి. తరుగుదల ఏర్పాటు ఖాతా లేనప్పుడు ఇంగ్లీష్ లో కూడా రాసుకోవచ్చు మీకు ఇష్టమైతే హెడ్డింగ్. వెన్ నో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ఈజ్ మెయింటైన్డ్. వెన్ నో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డిప్రిసియేషన్ ఈజ్ మెయింటైన్డ్. ఎప్పుడు తరుగుదలకు ఏర్పాటు ఖాతా చూపలేదో, తరుగుదల ఏర్పాటు ఖాతా చూపలేదో దానికి చిట్టాపొద్దు. తరుగుదల ఖాతా ఏర్పాటు లేనప్పుడు చిట్టాపొద్దులు రాసుకుంటారా? చిట్టాపొద్దులు ఎస్ సార్. తేదీ వివరాలు, ఆవర్జాపటి సంఖ్య, డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు. రైట్. మీ తవ్వళ్ళు కూడా అందరు రాసుకోండి. రైట్. ఫస్ట్ ఎప్పుడు కొన్నాడు మిషనరీని? 2007 జనవరి 1న కొన్నాడు. కాబట్టి యంత్రం ఖాతా డేటా 90,000, యంత్రం ఖాతా డేటా 90,000 టు బ్యాంకు ఖాతా 90,000. యంత్రం వివరణ యంత్రం కొనుగోలు చేసినందున రైట్. ఇది మొదటి చిట్టాపొద్దు. రైట్. రెండో చిట్టాపొద్దు తరుగుదల ఏర్పాటు చేస్తే మామూలుగా మనం ఇంతకు ముందు ఎలాగైతే రాసామో తరుగుదల ఏర్పాటు ఖాతా లేనప్పుడు ఎలాగ రాస్తాము? తరుగుదల ఖాతా డేటా టు ఆస్తి ఖాతా. ఆస్తి పేరు యంత్రం కాబట్టి ఇక్కడ. కాబట్టి రెండో చిట్టాపొద్దు డేట్ డిసెంబర్ 31, సేమ్ సంవత్సరం, అదే 2007 డిసెంబర్ 31. తరుగుదల ఖాతా డేటా 8,000 టు యంత్రం ఖాతా 8,000. కింద వివరణ యంత్రంపై తరుగుదల ఏర్పాటు. తరుగుదల ఖాతా డేటా 8,000 టు యంత్రం ఖాతా 8,000. కింద వివరణ యంత్రంపై తరుగుదల ఏర్పాటు. రైట్. మళ్ళీ నెక్స్ట్ ఈ తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు సేమ్ డేట్ డిసెంబర్ 31. లాభ నష్టాల ఖాతా డేటా 8,000 టు తరుగుదల ఖాతా 8,000 టు తరుగుదల ఖాతా 8,000. సో కాబట్టి వివరణ తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున రాస్తున్నారా? వాయిస్ ఉందా క్లియర్ గా? రైట్. వినబడుతున్నా. నెక్స్ట్ అది మొదటి ఇయర్కి చిట్టాపొద్దులు. ఓకేనా? రెండవ సంవత్సరం 2008 డిసెంబర్ 31 మళ్ళీ అక్కడ తరుగుదల ఏర్పాటు చేయడానికి
యంత్రము మళ్ళీ అక్కడ కొనలేదు కాబట్టి 2007లో కొన్నాం కాబట్టి దానికి అక్కడ కొన్నందుకు నెక్స్ట్ తరుగుదల లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందుకు 3 చిట్టా పొత్తులు వచ్చినాయి. 2008లో రెండే. మొదట తరుగుదల ఏర్పాటు చేయడానికి, రెండవ సంవత్సరం కూడా తరుగుదల 8,000 కాబట్టి 2008 డిసెంబర్ 31 తరుగుదల ఖాతా డేటా 8,000 టు యంత్రం ఖాతా 8,000 టు యంత్రం ఖాతా 8,000. యంత్రంపై తరుగుదల ఏర్పాటు కింద వివరణ. యంత్రంపై తరుగుదల ఏర్పాటు. రైట్. ఆ తరుగుదలని మళ్ళీ లాభ నష్టాల ఖాతాకు మళ్లించాలి. 2008 డిసెంబర్ 31 లాభ నష్టాల ఖాతా డేటా 8,000 టు తరుగుదల ఖాతా 8,000. తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. సో ఇది మనం మొదటి పద్ధతిలో తరుగుదలకు ఏర్పాటు ఖాతా లేనప్పుడు 2 సంవత్సరాలకి చిట్టా పొత్తులు ఇవి. దీనికి సంబంధించినటువంటి ఖాతాలు వేద్దాం, తర్వాత ఇంకొక పద్ధతి వేద్దాం. రైట్. ఇక్కడ ఏమేమి ఖాతాలు వేయమన్నాడు మనల్ని? యంత్రం ఖాతా, తరుగుదల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీలు వేయమన్నాడు 2 సంవత్సరాలకి. ఓకేనా? గీసుకోండి ఫాస్ట్ గా. యంత్రం ఖాతా, తరుగుదల ఖాతా ఫాస్ట్ గా టక 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 గీయండి. మొత్తానికి ఒకే ఖాతా, అన్నిటికీ ఒకే నమూనా ఉంటుంది కాబట్టి పెన్సిల్ తో గీసేసి మధ్యలో డివైడ్ చేసుకోండి. యంత్రం ఖాతాకు సగము, తరుగుదల ఖాతాకు సగము, తర్వాత ఆస్తి అప్పుల పట్టీకి ఫాస్ట్ గా గీసి పెడితే నేను టక 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 చెప్పేస్తాను. మీకు అర్థమవుతుంది కదా? రైట్. సో కాబట్టి ఫస్ట్ యంత్రం ఖాతా గీసారా? యంత్రం ఖాతాలో డెబిట్ సైడ్ టు బ్యాంక్ 90,000. డేట్ వేసుకున్నారా? 2007 జనవరి 1. వేసుకున్నాం సార్. రైట్. క్రెడిట్ సైడ్ 2007 డిసెంబర్ 31 బై తరుగుదల ఖాతా. బై తరుగుదల ఖాతా 8,000. పోతే ఎంత ఉంది? 80. బై తేల్చిన నిల్వ 82,000. 82,000. అదే నెక్స్ట్ 2008 జనవరి 1 టూ తెచ్చిన నిల్వ. 2008 జనవరి 1 టూ తెచ్చిన నిల్వ 82,000. మళ్ళీ అక్కడ 2000 క్రెడిట్ సైడ్ 2008 డిసెంబర్ 31 బై తరుగుదల ఖాతా 8,000. ఆస్తి విలువ పెరిగితే డెబిట్, తగ్గితే క్రెడిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ పేరు మార్చి రాసాం అంతే, ఇంకేం లేదు అక్కడ. అర్థమవుతుందా? ఆస్తి విలువ తరుగుదల రూపంలో తగ్గుతుంది కాబట్టి బై. కాబట్టి 82,000లో 88,000 పోతే ఇంకెంత ఉంది? బై తేల్చిన నెల ఎంత ఉంది? డిసెంబర్ 31, 2008న బై తేల్చిన నిల్వ 74,000. 74,000 టోటల్ చేశారు కదా 2 సైడ్లు. 82,000 టోటల్ చేస్తే 8,000 పోతే ఇంకెంత ఉంది? బై తేల్చిన నిల్వ 74,000 టోటల్ చేసేస్తున్నారా? ఎంత? 74,000. ఓకేనా? రైట్. అది 2009 జనవరి 1 టూ తెచ్చిన నిల్వ 74,000. అంతే యంత్రం ఖాతా. అంతే. నెక్స్ట్ తరుగుదల ఖాతా వేయండి. తరుగుదల ఖాతా అనేది ఇది యంత్రం ఆస్తి కాబట్టి, రియల్ అకౌంట్ కాబట్టి ఇది తర్వాత సంవత్సరాలకు కూడా మనము నిల్వలు ఉంటే తర్వాత సంవత్సరాలకు కూడా తీసుకుని వెళ్తాం. కానీ తర్వాత మనము నామినల్ అకౌంట్, తరుగుదల అనేది నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతా కాబట్టి ఆ సంవత్సరానికి వచ్చినటువంటి తరుగుదల ఆ సంవత్సరానికే మనము క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? కాబట్టి తరుగుదల ఖాతా వేసారా? గీసారా? రైట్. తరుగుదల ఖాతాలో డెబిట్ సైడ్ తరుగుదల
మనకు ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేయాలి, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు తరుగుదల ఖాతాలో అది లాస్ కాబట్టి, తరుగుదల అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి మనకి ఇక్కడ మనం దాన్ని డెబిట్ సైడ్ తరుగుదల ఖాతాలో యంత్రం ఖాతా 2007 డిసెంబర్ 31 2007 డిసెంబర్ 31 యంత్రం ఖాతా 8,000. క్రెడిట్ సైడ్ 2007 డిసెంబర్ 31 బై లాభ నష్టాల ఖాతా. చూడండి చిట్టాపొద్దు, చూడండి మీకు డౌట్ వస్తే చిట్టాపొద్దు ఎలా రాస్తున్నాము? తరుగుదల ఏర్పాటు చేసినప్పుడు తరుగుదల ఖాతా డేటా యంత్రం అని రాస్తున్నాము రెండో చిట్టాపొద్దులో. కాబట్టి తరుగుదల డెబిట్ లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ యంత్రం ఖాతా అని రాశాం. ఇక్కడ దాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు ఏం రాస్తాం? లాభ నష్టాల ఖాతా డేటా తరుగుదల ఖాతా రాశాం కాబట్టి తరుగుదల ఖాతాలో క్రెడిట్ సైడ్ బై లాభ నష్టాల ఖాతా 8,000. ఓకేనా? రైట్. 2008 కూడా అంతే, సేమ్ క్లోజ్ చేసింది. అక్కడికి డెబిట్ సైడ్ 8,000, క్రెడిట్ సైడ్ 8,000 క్లోజ్ చేసి నెక్స్ట్ ఇయర్ కి 2008 డిసెంబర్ 31 తరుగుదల 8,000, తరుగుదల ఖాతా 8,000 యంత్రం ఖాతా 8,000 యంత్రం ఖాతా 8,000 బై లాభ నష్టాల ఖాతా 8,000. అయిపోయి యంత్రం ఖాతా క్లోజ్ చేసేయండి. డెబిట్ సైడ్ 8,000, క్రెడిట్ సైడ్ కూడా 8,000. ఓకేనా? నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ 31/12/2007 ఆస్తి అప్పుల పట్టి 2007కి 2008కి రెండు గీసుకోండి తొందరగా. 31/12/2007 ఆస్తి అప్పుల పట్టి, 31/12/2008 ఆస్తి అప్పుల పట్టి. ఏం ఆస్తి అప్పుల పట్టి అంటే కనబడుతుందా మీకు స్క్రీన్? అప్పుల సైడ్ ఏమి లేవు, ఆస్తుల సైడ్ మాత్రమే. ఆస్తుల సైడ్ యంత్రం 90,000 లెస్ తరుగుదల 8,000 పోతే 82,000 అవుటర్ లో చూపిండి. 82,000. ఓకేనా? అది 2007 ఆస్తి అప్పుల పట్టి. 2008లో 31/12/2008 ఆస్తి అప్పుల పట్టి. ఆస్తుల సైడు యంత్రం 82,000 లెస్ తరుగుదల 8,000 తీసేస్తే అవుటర్ లో 74,000. 74,000. సో ఇది చూడండి ఎంత ఈజీగా ఉందో. మనము తరుగుదల ఖాతా ఏర్పాటు చేయనప్పుడు మామూలుగా మనం వేసినటువంటి ఇంతకు ముందు లెక్కలేసినటువంటి విధానమే. చూడండి మళ్ళీ ఒకసారి. యంత్రం ఖాతాలో బ్యాంక్ 90,000 స్టార్టింగ్ 2000 జనవరి 1 2007 డిసెంబర్ బై తరుగుదల పోతే 82,000 బై తేల్చిన నిల్వ, తెచ్చిన నిల్వ 82,000. మళ్ళీ 2008 డిసెంబర్ 31 తరుగుదల బై తరుగుదల ఖాతా 8,000 పోతే బై తేల్చిన నిల్వ టోటల్ చేసుకుంటే మనకు 74,000 వచ్చింది. సో కాబట్టి 2000 జనవరి 1 2009 తెచ్చిన నిల్వ 74,000. అది యంత్రం ఖాతా. తరుగుదల ఖాతా చూడండి. తరుగుదల ఖాతాలో డెబిట్ సైడ్ యంత్రం ఖాతా 8,000, క్రెడిట్ సైడ్ బై లాభ నష్టాల ఖాతా 8,000. 8,000 సరిపోయింది కాబట్టి అకౌంట్ క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ 2008 చూడండి, సేమ్ అలాగే రాసాం. యంత్రం ఖాతా 8,000 బై లాభ నష్టాల ఖాతా 8,000. సో 8,000 క్రెడిట్ 8,000 డెబిట్ లో ఉంది కాబట్టి ఖాతా టాలీ అయిపోయింది, క్లోజ్ చేసేస్తాం. అలాగే ఆస్తి అప్పులు పట్టి 2007 ఆస్తి అప్పులు పట్టి యంత్రం 90,000 ఉంది, 8,000 తరుగుదల లెస్ చేస్తే 82,000. అలాగే 2008లో యంత్రం తరుగుదల పోను మనకి ఎంత తీసుకొని వచ్చామంటే 82,000. ఇక్కడ తరుగుదల తీసేస్తే 74,000. ఇది ఆస్తి అప్పులు పట్టి చూపించమంటే. ఇది మనము
తరుగుదల ఏర్పాటు ఖాతా లేనప్పుడు. నెక్స్ట్ తరుగుదల ఏర్పాటు ఖాతా ఉన్నప్పుడు చిట్టాపత్తులు రాసుకోండి. చెప్పండి సార్. పైన హెడ్డింగ్ పెట్టుకోండి. తరుగుదల ఏర్పాటు ఖాతా నిర్వహిస్తున్నప్పుడు, తరుగుదల ఏర్పాటు ఖాతా నిర్వహిస్తున్నప్పుడు when provision for depreciation account is maintained, when provision for depreciation account is maintained, తరుగుదల ఏర్పాటు ఖాతా నిర్వహించినప్పుడు. ఎస్ సార్. రైట్. తేదీ వివరాలు, ఆవర్జ సంఖ్య, డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు, ఓకేనా? రైట్. 2007 జనవరి 1 టు బ్యాంకు ఖాతా, సారీ టు యంత్రం ఖాతా 90,000, యంత్రం ఖాతా డేటార్ 90,000, టు బ్యాంకు ఖాతా 90,000. కరెక్ట్ గా రాశారా? నేను తప్పు చెప్పాను ఒకరవా? కరెక్ట్ గా రాసినాం సార్. రాశారా? ఏం చెప్పు. యంత్రం ఖాతా డేటా 90,000, టు బ్యాంకు ఖాతా 90,000 సార్. క్రెడిట్ లో టు బ్యాంకు ఖాతా 90,000. వెరీ గుడ్. నెక్స్ట్ దానికి వివరణ. యంత్రాన్ని కొనుగోలు చేసినందున, యంత్రాన్ని కొనుగోలు చేసినందున. నెక్స్ట్ 2007 డిసెంబర్ 31 తరుగుదల ఖాతా డేటా, తరుగుదల ఖాతా డేటా 8,000, తరుగుదల ఖాతా డేటా 8,000, టు తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000, టు తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. ఎస్ సార్. సో కాబట్టి కింద వివరణ. తరుగుదల ఏర్పాటు ఖాతా చేసినందున, తరుగుదలను ఏర్పాటు చేసినందున, అంతే. తరుగుదల ఖాతా అవసరం లేదు, తరుగుదలను ఏర్పాటు చేసినందున. రైట్. అక్కడికి ఇక్కడికి తేడా ఏంది? ఇంతకుముందు మనం రాసిన దానికి అబ్జర్వ్ చేశారా? ఇంతకుముందు తరుగుదల ఏర్పాటు చేసినప్పుడు ఏం రాశాము? యంత్రం ఖాతా రాసినాం సార్. అప్పుడు యంత్రం ఖాతా డేటార్, యంత్రం ఖాతా రాసినాం కదా. యంత్రం ఖాతా డెబిట్ లో రాసినాం. యంత్రం ఖాతా డేటార్, యంత్రం ఖాతా రాసినాం. తరుగుదల ఖాతా డేటార్ టు యంత్రం ఖాతా సార్. యంత్రం ఖాతా అన్నావైతే ఎస్ సార్. అది క్రెడిట్ లో యంత్రం ఖాతా వస్తుంది సార్. తరుగుదల ఖాతా వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? తరుగుదల ఖాతా డేటా 8,000, టు తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. తరుగుదల ఖాతా డేటా 8,000, టు తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. రైట్. తరుగుదల ఏర్పాటు చేసినందున. తప్పు రాసుకుంటే చూడండి మా, కరెక్ట్ గా రెండవ చిట్టా పొద్దు మళ్ళీ ఒకసారి. తరుగుదల ఖాతా డేటా 8,000, టు తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. తరుగుదల ఏర్పాటు చేసినందున. అయిపోయిందా? సో ఇదొకటే ఇక్కడ తేడా. నెక్స్ట్ తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు రెండవ చిట్టా పొద్దు. మూడవది 2007 డిసెంబర్ 31, 2007 డిసెంబర్ 31 తరుగుదల ఏర్పాటును లాభ నష్టాల ఖాతా మళ్లించినప్పుడు కదా. రైట్. లాభ నష్టాల ఖాతా డేటా, లాభ నష్టాల ఖాతా డేటా 8,000, టు తరుగుదల ఖాతా 8,000. టు తరుగుదల ఖాతా 8,000. తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున. నెక్స్ట్ 2008
డిసెంబర్ 31 రెండవ సంవత్సరం. 2008 డిసెంబర్ 31 తరుగుదలకి ఫస్ట్ తరుగుదల ఖాతా డేటా 8,000. ఎస్ సార్. తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. 2 తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. తరుగుదల ఖాతా డేటా 8,000. 2 తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. తరుగుదలను ఏర్పాటు చేసినందున కింద వివరణ ఇక్కడ తప్పిచ్చింది, మీరు కరెక్ట్ గా రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్. ఓకే సార్. 2008 డిసెంబర్ 31 ఆ తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లిస్తే లాభ నష్టాల ఖాతా డేటా 2 తరుగుదల ఖాతా లాభ నష్టాల ఖాతా డేటా 8,000. 2 తరుగుదల ఖాతా 8,000. రైట్. కాబట్టి తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున రైట్. ఏంది అక్కడికి ఇక్కడికి ఆ పద్ధతికి ఈ పద్ధతికి తరుగుదల అందులో తరుగుదలను తరుగుదల ఏర్పాటు చేసేటప్పుడు యంత్రం ఖాతా 2 యంత్రం ఖాతా అని రాశాం. తరుగుదల ఖాతా డేటా అక్కడ కూడా తరుగుదలను డెబిటే చేశాము. 2 యంత్రం ఖాతా అని రాశాం. ఇక్కడ ఏం రాశాము? ఏర్పాటు తరుగుదల ఖాతా డేటా 2 తరుగుదల ఏర్పాటు ఖాతా. అది గుర్తు పెట్టుకుంటే చాలు. ఆ పద్ధతికి ఈ పద్ధతికి రిమైనింగ్ ఇంకేం తేడా రాదు, మొత్తం సేమ్. రిమైనింగ్ అంతా ఒకటే. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇప్పుడు యంత్రం ఖాతా, తరుగుదల ఖాతా, తరుగుదల ఏర్పాటు ఖాతా, ఆస్తి అప్పులు పట్టీలు గీయండి. 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఇదే లాస్ట్ ప్రాబ్లం. తర్వాత తగ్గుతున్న నిల్వల పద్ధతిని గురించి చెప్పి దాంట్లో ప్రాబ్లం చేద్దాం. యంత్రం ఖాతా గీసుకోండి ఫాస్ట్ గా. గీసారా యంత్రం ఖాతాని? డెబిట్ సైడ్ 2 బ్యాంక్ ఖాతా 90,000. డేట్ 2007 జనవరి 1 2 బ్యాంక్ ఖాతా 90,000. అదే 2007 క్రెడిట్ సైడ్ 2007 డిసెంబర్ 31 బై తేల్చిన నిల్వ 90,000. ఇక్కడ ఆస్తిని మనం క్రెడిట్ చేయలేదు కాబట్టి ఆస్తి విలువ అట్టే ఉంటుంది. తరుగుదల ఏర్పాటు ఖాతాలో తగ్గిస్తూ ఈ 2 మొత్తాలు యాడ్ చేసుకుంటూ వస్తారు. ఓకే సార్. ఏం రాశారు? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చూడు. 2 బ్యాంక్ ఖాతా 90,000 బై తేల్చిన నిల్వ 90,000. రైట్. 2008 2 తెచ్చిన నిల్వ 90,000. 2 తెచ్చిన నిల్వ 90,000. 2009 డిసెంబర్ 31 బై తేల్చిన నిల్వ 90,000. టోటల్ కూడా 90,000 90,000. టోటల్ చేస్తున్నారా? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఖాతాని? చేస్తాను సార్. రైట్. నెక్స్ట్ 2009 జనవరి 1 మళ్ళీ 2 తెచ్చిన నిల్వ 90,000. ఇక్కడ యంత్రం ఖాతాకి మనం క్రెడిట్ చేయలేదు, తరుగుదలను చేసామా? లేదు. అక్కడైతే తరుగుదల తీసేసిన తర్వాత చూపించాం. ఇది ఆ పద్ధతికి ఈ పద్ధతికి యంత్రం ఖాతాలో వచ్చే తేడా. అర్థమవుతుందా? నెక్స్ట్ తరుగుదల ఖాతా. తరుగుదల ఖాతా తరుగుదల ఖాతాలో డెబిట్ సైడ్ 2008 డిసెంబర్ 31 2 తరుగుదల ఏర్పాటు ఖాతా 2 తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. క్రెడిట్ సైడ్
బై లాభ నష్టాల ఖాతా 8,000. సో ఇంతకుముందు తరుగుదల ఖాతాలో మనం డెబిట్ సైడ్ టు యంత్రం ఖాతా అని రాసుంటాము. ఇప్పుడు ఏం రాసాము? తరుగుదల ఖాతాలో తరుగుదల ఏర్పాటు ఖాతా అని రాసాం సార్ ఇక్కడ. తరుగుదల ఏర్పాటు ఖాతా అని రాసాం కాబట్టి ఏర్పాటు ఖాతా క్రెడిట్ చేసాం కాబట్టి క్రెడిట్ లో ఉండే పేరు. అప్పుడైతే యంత్రం క్రెడిట్ చేస్తుంటాం కాబట్టి ఇంతకు ముందు టు యంత్రం ఖాతా అని రాస్తుంటాం. ఇప్పుడు టు తరుగుదల ఏర్పాటు ఖాతా అని రాస్తాం. అర్థమవుతుందా డిఫరెన్స్? రైట్. సో కాబట్టి 2వ సంవత్సరం కేసేయండి, అదే విధంగా సరిపోతుంది. 2008 డిసెంబర్ 31 టు తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. క్రెడిట్ సైడ్ 2008 డిసెంబర్ 31 బై లాభ నష్టాల ఖాతా 8,000. అయిందా? అయింది సార్. టోటల్ అయిపోయింది 8,000 తరుగుదల ఖాతా అయిపోయింది. నెక్స్ట్ తరుగుదల ఏర్పాటు ఖాతా అయింది. తరుగుదల ఏర్పాటు ఖాతా తరుగుదల ఏర్పాటు ఖాతా గీసారా? రైట్. క్రెడిట్ సైడ్ బై తరుగుదల ఏర్పాటు ఖాతాలో 2007 డిసెంబర్ 31 బై తరుగుదల ఖాతా 8,000. బై తరుగుదల ఖాతా 8,000. అయింది సార్. డెబిట్ సైడ్ సేమ్ డేట్ 2007 డిసెంబర్ 31 టూ తేల్చిన నిల్వ 8,000. టూ తేల్చిన నిల్వ 8,000. టోటల్ చేయండి 8,000. ఆ తేల్చిన నిల్వని మళ్ళీ 2008 జనవరి 1 బై తెచ్చిన నిల్వ 8,000. ఇది మనకు తర్వాత యూనిట్ లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే తరుగుదల ఖాతాలో చూడండి ఏం రాశాము. తరుగుదల ఏర్పాటు ఖాతాలో ఫస్ట్ ఇయర్ బై తరుగుదల ఖాతా 8,000. డెబిట్ సైడ్ టూ తేల్చిన నిల్వ అని రాశాం. మళ్ళీ ఆ తేల్చిన నిల్వని బై తెచ్చిన నిల్వ జనవరి 1, 2008 బై తెచ్చిన నిల్వ. మళ్ళీ ఇక్కడ దాని కింద డిసెంబర్ 31 మళ్ళీ బై తరుగుదల ఖాతా బై తెచ్చిన నిల్వ కింద డిసెంబర్ 31 బై తరుగుదల ఖాతా 8,000. డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది. టోటల్ చేయండి 16,000. రైట్. డెబిట్ సైడ్ 2008 డిసెంబర్ 31కి టూ తేల్చిన నిల్వ 16,000. టూ తేల్చిన నిల్వ 16,000. ఓకేనా? రైట్. అంతే. 2009 జనవరి 1కి బై తెచ్చిన నిల్వ 16,000 అని రాసి పెట్టి వదిలేయండి. క్రెడిట్ సైడ్ 1/1/2009 బై తెచ్చిన నిల్వ 16,000 అయిపోయింది. రైట్. ఇప్పుడు 31/12/2007 ఆస్తి అప్పులు పట్టి వేయండి. ఆస్తి అప్పులు పట్టి రైట్. ఆస్తి అప్పుల పట్టీలో గీసారా? గీసాం సార్. ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల సైడ్ యంత్రం 90,000. రైట్. అప్పుల సైడు తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. అప్పుల సైడు తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. ఏర్పాటు అప్పు కాబట్టి మనము అప్పుల సైడ్ చూపించాం. రైట్. నెక్స్ట్ 2008 డిసెంబర్ 31, 2008 ఆస్తి అప్పులు పట్టి అక్కడ కూడా ఆస్తుల సైడు యంత్రాలు లేదా యంత్రాలు 90,000 వేయండి.
ఎడా Yes, sir. ఆస్తి అప్పులు పట్టి టాలీ కాదు, ఎందుకంటే మొత్తం ఆస్తులు అప్పులు మనకి ఇవ్వాల, ఓన్లీ 3 ఆస్తి అప్పుల పట్టీలు ఎలా ఉంటాయి చూపమన్నాడు, అంతే కదా. ఎస్ సార్, అంతే చూపమన్నాడు సార్. కాబట్టి ఆస్తుల సైడు యంత్రం 90,000, అప్పుల సైడు తరుగుదల ఏర్పాటు ఖాతా 16,000. సో ఇది మనము మీరు మళ్ళొకసారి ఈ ప్రాబ్లము ఏసి బాగా ప్రాక్టీస్ చేయండి. మన సెకండ్ యూనిట్ ఇప్పటికి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనకు రిజర్వులు ఏర్పాట్లు సెకండ్ యూనిట్ లో ఉంది. సో ఈ విధంగా తరుగుదల ఏర్పాటైనా, సంశయాత్మక బాకీల ఏర్పాటైనా, పన్ను ఏర్పాటైనా, ఏ ఏర్పాటైనా ఒకటే. సో కాబట్టి చిట్టాపత్తులు కూడా ఇలాగే వస్తాయి ఇంచుమించు, రైట్. సో కాబట్టి చూడండి, తరుగుదల యంత్రం ఖాతా లో 2 బ్యాంక్ 90,000, బై తేల్చిన నిల్వ 90,000, మళ్ళీ 2 తెచ్చిన నిల్వ 90,000, బై తేల్చిన నిల్వ 90,000, మళ్ళీ 2 తెచ్చిన నిల్వ 90,000 అని రాస్తాం, ఏం తగ్గలేదు. ఎస్ సార్. అలాగే తరుగుదల ఖాతాలో చూడండి, బై 2 తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000, బై లాభ నష్టాల ఖాతా 8,000. ఇది నామినల్ అకౌంట్ కాబట్టి ఆ సంవత్సరానికి క్లోజ్ చేస్తాం, రైట్. సో కాబట్టి రెండో సంవత్సరం 2008లో కూడా అంతే, 2 తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000, బై లాభ నష్టాల ఖాతా 8,000. తరుగుదల ఏర్పాటు ఖాతా చూడండి, తరుగుదల ఏర్పాటు ఖాతాలో మనము చిట్టాపద్దు రాసినప్పుడు చిట్టాపద్దులో క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్, తరుగుదల ఏర్పాటు ఖాతాలో క్రెడిట్ సైడ్ బై తరుగుదల ఖాతా అని రాస్తాం 8,000. దాన్ని 2 తేల్చిన నిల్వగా రాసి మళ్ళీ బై తెచ్చిన నిల్వ 8,000. మళ్ళీ ఇక్కడ ఈ సంవత్సరం తరుగుదల ఏర్పాటు బై తరుగుదల ఏర్పాటు ఖాతా 8,000. ఈ రెండింటిని కలిపి 2 తేల్చిన నిల్వ 16,000, బై తెచ్చిన నిల్వ 16,000. ఆస్తి అప్పుల పట్టీలో చూడండి, ఆస్తి అప్పుల పట్టీలో యంత్రం ఆస్తుల సైడ్ యంత్రం 90,000, అప్పుల సైడు తరుగుదల ఏర్పాటు మొదటి సంవత్సరం 8,000. రెండో సంవత్సరం చూడండి 2008, ఆస్తుల సైడ్ యంత్రం 90,000, అప్పుల సైడు తరుగుదల ఏర్పాటు ఖాతా 16,000. సో ఈ లెక్క మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. మీరు మళ్ళీ ఒకసారి నీట్ గా 2-3 సార్లు వేసి ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ రేపు చెప్తాను, ఓకేనా. తరుగుదల ఏర్పాటు ఖాతా లేనప్పుడు ఎలా తయారు చేసామో, తరుగుదల ఏర్పాటు ఖాతా ఉన్నప్పుడు ఎలా తయారు చేసామనేది మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతే క్లియర్ గా డౌట్ లేకుండా తర్వాత యూనిట్ కి మనకు ఉపయోగపడుతుంది, ఓకేనా. రైట్, ఇది మనకు తరుగుదల స్థిర వాయిదాల పద్ధతిలో. రేపు తగ్గుతున్న నిల్వల పద్ధతిలో తరుగుదల ఎలా లెక్కిస్తాము, తగ్గుతున్న నిల్వల పద్ధతి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంది దాన్ని చెప్పుకొని దాంట్లో ప్రాబ్లం వేస్తాం. ముందుగా దాని కింద ఉన్నటువంటి నోట్స్ మీకు అవసరమైనంత మేరకు రాసి పెట్టండి. తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటే ఏంటి, ఎలా తరుగుదల కడతాము, ఎన్ని ఇచ్చున్నాడు, ఓకేనా. అది రాసి పెట్టండి. రేపు క్లాస్ లో దాని గురించి చెప్పి మనము డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో ప్రాబ్లం వేద్దాం, ఓకేనా. రైట్, ఎంతమంది ఉన్నారు మీరు క్లాస్ లో ఇప్పుడు? 14 మెంబర్స్ 14 మంది జాయిన్ అయినారు లేట్ గా, వెరీ గుడ్. ఏం లాస్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ లో అంతా జాయిన్ కాలేదు. రోజు మీరు ఇంకా సిగ్నల్స్ ప్రాబ్లం ఉండదు, క్లాస్ బాగా జరుగుతుంది, కాలేజీలో సిగ్నల్స్ బాగా వస్తుంది. మీ రిమైనింగ్ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి, ఎందుకంటే ఇదే అటెండెన్స్ మీకు చెప్తూ ఉన్నాను. ఇదే అటెండెన్స్ మీకు రేపు ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలన్నా ఈ అటెండెన్స్ కంపల్సరీ, ఓకేనా. ఇది పరిస్థితి. చెప్పండి మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఏమైనా జాయిన్ కావాల్సిన వాళ్ళు ఉంటే టీచ్మెంట్ లో జాయిన్ అయ్యి క్లాస్ కు రెగ్యులర్ గా అటెండ్ అవ్వమని చెప్పండి. 60 మందికి మీరు ఇక్కడ 27 మందే ఉన్నారు. 27 మంది కూడా లేదు సార్, 15 మెంబర్స్ ఉన్నారు సార్. 14 మెంబర్స్ జాయిన్ అయినారు సార్, అంతే సార్. క్లాస్ లో జాయిన్ అయ్యిండేది కాదు, టీచ్మెంట్ లో రిజిస్టర్ అయ్యిండేది 27 మంది, క్లాస్ అటెండ్ అయ్యిండేది 14 మంది. సరే మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పండి, క్లాస్ ఇదే అటెండెన్స్. మీకు ఇంటికాడ కూర్చోడానికి ఇంటానికి ఏం కష్టం నాకు అర్థం కావడం లేదు. మీరు ఇంటికాడ కూర్చొని నీట్ గా బుక్ దగ్గరికి పెట్టి కాలేజీకి వచ్చే పని లేదు. నీట్ గా మీరు ఇంటికాడ ఉండండి, ఇంటికాడ చదువుకోండి. మీ ఇంటికాడ మీరు చదువు చెప్తామంటే మీకేం ప్రాబ్లమో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మిగతా మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పి క్లాస్లో రెగ్యులర్ గా జాయిన్ అవ్వమని చెప్పండి. మీకు ఏదైనా డౌట్ అర్థం కాలేదంటే నాకు
తర్వాత మీరు ప్రాబ్లం వేసేటప్పుడు ఎప్పుడైనా మీకు వాట్సాప్ లో మెసేజ్ చేసినా, మీరు ప్రాబ్లం వేసి ప్రాక్టీస్ చేసింది పెట్టినా, నేను ఇమ్మీడియట్లీ మీకు ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏదైనా డౌట్ వస్తే ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే రైట్, బాయ్ అందరికి. జై జంగల్. జై జంగల్ గా. కార్తిక ఎవరు ఫస్ట్ నా పేరు ఎత్తిందే? కార్తిక్ అన్న అంటాను. కార్తిక్ అన్నానా? ఆ, ఎవరు వాడప్పా? ఎవరు తెల్ల అండ్రి, కార్తిక్ అన్న అండ్రి. ఏమంతగా ఆ, తెలీదురా, నువ్వేనా? చూడలేదు నేను ఎందుకంటాను. హలో, నెక్స్ట్ ఇంగ్లీష్ క్లాస్. చెప్పరా? నెక్స్ట్ ఇంగ్లీష్ క్లాస్ ఉంది. ఇంగ్లీష్. అవునా? ఇదెవరు ఉండేది? శ్రీ సుబ్రహ్మ. ఎవరో పవి సుబ్రహ్మ. తెలీదురా రే, ఇదేమంట అడుగు నువ్వు జంగల్. ఎవరు. అయిపోయినా అంతా? ఏమైపోయింది? ఏమైతే ఆ, రా, క్లాస్ స్టార్ట్ అయిందిరా. ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ అయింది రా. వస్తా నెక్స్ట్ క్లాస్ కి వస్తారా? 5 minutes ఉండు, ఇంటికి నీళ్ళు రండి తాగేసి వస్తా.